బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ టీపీసీసీ ప్రెసిడెంట్ తో మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు సమావేశమయ్యారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అధ్యక్షతన ఈ మీటింగ్ జరిగింది. కమిటీల్లో చోటు కల్పించాలని టీపీసీసీ చీఫ్ కు మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ తో చర్చించి సీనియర్లకు తగిన అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కష్టపడే వాళ్లకు పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందన్నారు. రాజకీయాల్లో ఓపిక, ఖచ్చితత్వం ఉండాలన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు మహేష్ కుమార్ గౌడ్ గారితో జరిపినటువంటి మీటింగ్ లో ఏ విషయాలు ప్రధానంగా ప్రస్తావించారు? అంటే వాళ్ళ డిమాండ్స్ లేదా వాళ్ళ రిక్వెస్ట్లు ఏమేమి ఉన్నాయి? రైట్ రమణ, ఇవాళ గాంధీ భవన్ వేదికగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అధ్యక్షతన మహిళా కాంగ్రెస్ కార్యకర్తలతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమీక్ష సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం పార్టిసిపేట్ చేశారు. అయితే పార్టీ కొత్తగా నియామకం చేపడుతున్నటువంటి కొత్త కమిటీల్లో తమకు చోటు కల్పించాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు మహిళా కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేశారు. అయితే ఇటీవల పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చాంబర్ ఎదుటనే మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలతో పాటు మహిళా కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కూడా తమకు పార్టీ పదవుల్లో కానీ అదే ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో కానీ అవకాశాలు ఇవ్వడం లేదు. కేవలం కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి నేతలకు వారి పిసిసి చీఫ్ గౌడ సామాజిక వర్గానికి, సీఎం రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. దాంతో పాటుగానే పార్టీకి ఏళ్ల తరబడి పనిచేసినటువంటి నేతలను విస్మరించి కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి నేతలకు పదవులు కట్టబెడతా ఉన్నారని ఆందోళన చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో కూడా దుమారం రేపినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత ఆమె షోకాజ్ నోటీసులకు ఏఐసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కలంబాకు వివరణ కూడా ఇచ్చుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రాష్ట్ర కార్యాలయం అయినటువంటి గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి అటు సీఎం రేవంత్ రెడ్డికి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు క్షమాపణలు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత మీనాక్షి నటరాజన్ కూడా ఇటీవల ముఖ్య నేతలతో జరిపినటువంటి 1-to-1 సమావేశంలో ఎందుకు నిరసన తెలుపవలసి వచ్చింది, ఏంటి మీకున్నటువంటి అసంతృప్తి ఏందనేది కూడా ఆమె ఆరాధించింది. అయితే పార్టీలో తాము చేసినటువంటి సేవలను కూడా ఆమెకు వివరించడం జరిగింది. అయితే ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ మహిళా కాంగ్రెస్ నేతలతో ఆ యొక్క సమీక్ష సమావేశాల్లో పాల్గొన్న సందర్భంలో వారి యొక్క వినతులు కూడా పార్టీ పదవుల్లో తమకు అవకాశం కల్పించాలనేటటువంటి విజ్ఞప్తి కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మహేష్ కుమార్ గౌడ్ సైతం పార్టీలో సీనియర్లుగా పనిచేస్తున్నటువంటి మహిళా కాంగ్రెస్ కార్యకర్తలకు తప్పకుండా పార్టీ పదవుల్లో చోటు కల్పిస్తామనేటటువంటి హామీ ఇచ్చారు. దాంతో పాటుగానే మహిళా కార్యకర్తలకు పదవుల విషయానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి ఆయన దృష్టికి తీసుకెళ్లిన అనంతరం అవకాశాలు తప్పకుండా కల్పిస్తామనేటటువంటి హామీ ఇచ్చారు. కష్టపడేటటువంటి వారికి, పార్టీకి ఎప్పటికీ లాయలిస్టులుగా ఉండేటటువంటి వారికి పార్టీలో తప్పకుండా గుర్తింపు వస్తుందనేది కూడా ఆయన సూచించినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ క్రమశిక్షణ చర్యలు తప్పితే గనక ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు అనేది కూడా మొన్న మహిళా కాంగ్రెస్ నేతలు చేసినటువంటి నిరసనను దృష్టిలో పెట్టుకొని ఆయన కీలక కామెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. రాజకీయాల్లో ఓపిక అత్యంత కీలకంగా ఉండనుంది. వాటిని పరిధి దాటు వారి పదవులు కూడా కోల్పోవద్దు అనేటటువంటి కామెంట్ చేశారు. ఓవరాల్ గా పిఐసి నూతన కమిటీలో అన్ని కులాలకు సమాన అవకాశాలు కల్పిస్తామనేటటువంటి హామీని కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది రమణ. ఓకే, థ్యాంక్ యూ రాజు.